హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ వారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేర మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీపక్ నిజాయితీ గల ఒక సిబిఐ అధికారి. అయితే తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైల్లో ఉంటాడు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్కు జరగదు. మరోవైపు నీరజ్ మిత్రా ఒక పెద్ద పారిశ్రామికవేత్త. అతనికి దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొరుకుతాయి. ఒక మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి దీపక్ను బయటకు తెస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో 4 బినామీ బెగ్గర్స్ ఖాతాలలో 1,00,000 కోట్లు బదిలీ చేయాలని వారు ప్లాన్ చేస్తారు. ఆ 4 బెగ్గర్స్లో దేవా కూడా ఒకడు. మరి దీపక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇంతకీ దేవా పాత్ర ఏమిటి? గతంలో దేవాకి దీపక్కి మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. ధనవంతుడు పేదవాడు అనే కాన్సెప్ట్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ కుబేర సినిమా ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. జీవితంలో తనకేమీ అక్కర్లేదనుకుని ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలైన మరో నిజాయితీపరుడు, వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిలా బ్రతికే ఓ బిజినెస్ మ్యాన్. మొత్తానికి ఈ పాత్రల మధ్య డ్రామాతో శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమాను స్పెషల్ మూవీగా మార్చేశారు శేఖర్ కమ్ముల. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పాలి. నిజాయితీగా బతకాలనుకుని తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్లో నాగ్ కనిపించారు. క్యారెక్టర్ ముగింపు కూడా ఎమోషనల్గా బాగుంది. ఇక బెగర్గా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశారు. దేవ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం అన్నంతగా ఉంటుంది. ధనుష్ నటన ఆ స్థాయిలో ఉంది. హీరోయిన్గా రష్మిక మందన మరోసారి తన అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక ఈ చిత్రంలో విలన్గా నటించిన జిమ్ సర్ఫ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అలాగే దిలీప్ తాహిల్, కల్నల్ రవిశర్మ, సునేనలతో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. శేఖర్ కమ్ముల రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. 1,00,000 కోట్ల స్కామ్ కథ ఇది. బాగా డబ్బున్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి మధ్య జరిగిన ఈ డ్రామాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అయితే కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసినట్లయితే సోషల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ కుబేరా సినిమాలో గుడ్ సోషల్ మెసేజ్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఉన్న కొన్ని సన్నివేశాలు కాస్త రొటీన్గా సాగడం మరియు స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వంటి అంశాలు ఈ సినిమాకి కాస్త మైనస్ అయ్యాయని చెప్పాలి. అయితే ధనుష్ మరియు నాగార్జున కొత్త కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లో తప్పక ఎంజాయ్ చేస్తారు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.